అందరికీ మన్నాత దేవుడియం దేవదాసయ్య గారు బయలుపరిచిన బైబిల్ మిషన్ నెల్లూరు వారు సమర్పించిన యేసు నీ కొరకే రాగోరెను అనే ఈ టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నా అందనం అన్నాతలు. ఇప్పుడు మా తండ్రి గారైన రెవరెండ్ డాక్టర్ పి యష్యా గారు వాక్యవర్తమానాన్ని అందిస్తారు. దానికి ముందర ఒక చిన్న మధుర గీతాన్ని విందాం. చిన్ని తమ్ముడా చిట్టి చెల్లెలా, చిన్ని తమ్ముడా చిట్టి చెల్లెలా, విన్నావా యేసయ్య మాటను, కనుగొన్నావా యేసయ్య రాజ్యమును. విన్నావా యేసయ్య మాటను, కనుగొన్నావా యేసయ్య రాజ్యమును. చిట్టి పాపలా చిన్నారి బాబులా, ముద్దు ముద్దు మాటలు నాకెంతో ఇష్టమని. చిట్టి పాపలా చిన్నారి బాబులా, ముద్దు ముద్దు మాటలు నాకెంతో ఇష్టమని. నిన్ను గూర్చి నన్ను గూర్చి నిన్ను గూర్చి నన్ను గూర్చి మన యేసయ్య అన్న మాటలు, మన యేసయ్య అన్న మాటలు. పిల్లలను ఆటంకపరచవద్దని నా రాజ్యం ఇలాంటి వారిదేనని. పిల్లలను ఆటంకపరచవద్దని నా రాజ్యం ఇలాంటి వారిదేనని. నిన్ను గూర్చి నన్ను గూర్చి నిన్ను గూర్చి నన్ను గూర్చి మన యేసయ్య అన్న మాటలు, మన యేసయ్య అన్న మాటలు. చిన్ని తమ్ముడా చిట్టి చెల్లెలా, చిన్ని తమ్ముడా చిట్టి చెల్లెలా, విన్నావా యేసయ్య మాటను, కనుగొన్నావా యేసయ్య రాజ్యమును. విన్నావా యేసయ్య మాటను, కనుగొన్నావా యేసయ్య రాజ్యమును. మరణాత మరణాత. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రార్థనా విజయం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మనం ధ్యానించుకుందాం. దేవుని యొక్క గ్రంథము నుండి 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనము నుండి 12వ వచనం వరకు భయంకరమైనటువంటి శ్రమలో ఉన్నప్పుడు యెహోషాపాతు రాజు చేసినటువంటి ప్రార్థనను మనం చదువుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించుట ఎవరికి నీ బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకు వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుటను నీ ఎదుటను నిలువబడి శ్రమలో నీకు మొర్రపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదు అని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిన కదా. ఇశ్రాయేలులు ఐగుప్తుల నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీయులతోనూ సేయరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు గనుక ఇశ్రాయేలులు వారి నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములోని మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేస్తున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు ప్రార్థన చేశాడు. తనకి వచ్చినటువంటి కష్టము, తన చుట్టూ శత్రు సైన్యం వచ్చి మోహరించింది.
ఆ యొక్క సైన్యముతో యుద్ధము చేయడానికి వారికి శక్తి చాలదు. ఏమి చేయడానికి వారికి దిక్కు తోచదు. 7 వచనాలు 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 6 నుండి 12వ వచనం వరకు ఉన్నటువంటి 7 వచనాలలో ఓ సుదీర్ఘమైన ప్రార్థన ఆయన చేశాడు. మన అంశము ప్రార్థనా విజయం. పేదవారు, మధ్యతరగతి వారు, ధనవంతులు, భాగ్యవంతులు, రాజ్యమునేలేటువంటి రాజులు, సామాన్య ప్రజలు. ఇక్కడ ఒక రాజు కనపడతా ఉన్నాడు. ఆయన పేరు యెహోషాపాతు, యోధా రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు. ఈయన తన రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు తన దగ్గర ఉన్న సైన్యాన్ని ధైర్యపరిచి యుద్ధము చేసి శత్రు సైన్యాన్ని ఓడించాలి. కానీ ఆయన చేస్తున్న పని ఏమిటంటే వీళ్ళ దగ్గర ఉన్న సైన్యము కంటే ఆయన మీదకి వచ్చిన శత్రు సైన్యమే బహు విస్తారముగా ఉన్నది. మనం ఏదైనా కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు మనము చేయగలిగితే అది మన సహాయంతో, మన జ్ఞానంతో దాన్ని సరి చేసుకోవటం. అది చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు దేవుని వైపు దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. ఈ రాజు ప్రార్థన చేయడానికి మందిరములకు నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన ఎంత సుదీర్ఘమైన ప్రార్థన అంటే ఈ పరిశుద్ధ స్థలాన్ని కట్టించారు. సొలొమోను మహారాజు మందిరాన్ని కట్టించి దాన్ని ప్రతిష్ఠ చేస్తూ ఆయన ఆకాశం వైపు కనులెత్తి గొప్ప ప్రార్థన చేశాడు. యుద్ధం వచ్చినా, కరువు వచ్చినా, వ్యాధి వచ్చినా, వడదెబ్బ తగిలిన ఏ ఇబ్బంది వచ్చినా మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే వారి మీద నీవు కనికరము చూపించి వారిని ఆదుకోవాలి, వారిని స్వస్థపరచాలి. ఆ సంగతంతా ఎత్తి ఆయన ప్రార్థన చేశాడు. ఒక్కసారి మీ వీలున్న బైబిల్లో చాలా ప్రార్థనలు ఉన్నాయి. రాజులైన వారు ప్రార్థన చేశారు. వ్యాధి వచ్చినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేశారు. గత ప్రసంగంలో చాలా విషయాలు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు యెహోషాపాతు రాజు ప్రార్థన క్రైస్తవ సంఘములో చాలామందికి ఎరిగిన ప్రార్థన. ఆ యొక్క ప్రమాదకరమైన పరిస్థితుల్లో, ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఆయన ఏం చేస్తున్నాడంటే 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 3వ వచనం, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోదాయంతటా ఉపవాస దినము ఆచరించవలని సాటించాడు. రాజు భయపడ్డాడు. ప్రజలను పరిపాలించే రాజు, నేనున్నాను, మీరు ధైర్యంగా ఉండండి, ఏ పరిస్థితులను మిమ్మల్ని ఆదుకుంటానని ధైర్యము చెప్పి ప్రజలను ధైర్యవంతులు చేయవలసిన రాజు భయపడుతున్నాడు. ఎందుకంటే ఆయన పేదకి విస్తారమైన సైన్యం వచ్చారు. ఆయన ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడో ఒక్కసారి మీకు వీలున్నప్పుడు 2వ దినవృత్తాంతాలు 26 నుండి 12 వచనం వరకు చూడండి. చివరి వచనాన్ని మనం చదువుకుందాం. 12వ వచనాన్ని, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. మా మీదకు వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. వారితో యుద్ధం చేయాలంటే శక్తి చాలదు. ఏమి చేయాలో తోచటం లేదు. దిక్కు లేని వారికి నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడంట 12వ వచనంలో. ఈ గొప్ప సైన్యానికి నువ్వు తీర్పు తీర్చాలి. ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయడానికి మాకు శక్తి చాలదు. వారిని ఎదిరించడానికి, వారితో పోరాడడానికి మాకు బలము లేదు. కాబట్టి నువ్వేమి చేయాలని చెప్తున్నావు? నీవే మాకు ఏమి చేయుటకును మాకు తోచటం లేదు. మేము కలవరములో ఉన్నాం, భయములో ఉన్నాం. హిజ్కియా అన్నాడు, ఇది శ్రమ దినం, ఇది శిక్షా దినం, ఇది దూషణ దినం. యెషయా దగ్గరికి వెళ్ళి, ప్రవక్త యెషయా దగ్గరికి వెళ్ళి మన కొరకు హెచ్చుగా ప్రార్థన చేయమని చెప్పండి అని తెలియజేశాడు. సన్హరీబు యుద్ధానికి వచ్చినప్పుడు రబ్షాకే ప్రేతమైన దూషణ మాటలు మాట్లాడినప్పుడు అద్భుత క్రియ జరిగింది. గత ప్రసంగంలో మనం ధ్యానించుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలు, యెహోషాపాతు ప్రార్థిస్తున్నాడు, ఏమి చేయుటకును మాకు దిక్కు తోచటం లేదు, మాకు యుద్ధము చేయడానికి శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచటం లేదు.
నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడట. ప్రియ దేవుని బిడ్డలారా, గొప్పవారు, అబ్బు వాళ్ళు చాలా ధనవంతులు, వాళ్ళు పరిపాలనలో ఉన్నారు, వాళ్ళు రాజులు. రాజు తలుసుకుంటే దెబ్బలకు కరువు ఏమిటంటారు. రాజుకి శ్రమ వచ్చింది, దేశానికి శ్రమ వచ్చింది. ఈ రాజుకు వచ్చిన శ్రమ, యోధా ప్రజలకు వచ్చిన శ్రమను తప్పించగలిగినటువంటి శక్తిమంతుడు ఎక్కడ ఉన్నాడు అని వారు ఎతికారు. పైన ఉన్నాడు, దిక్కులేని వారికి సహాయం చేయడానికి నీవే దిక్కు అని ప్రార్థన చేశాడు. నా చిన్నప్పుడు చాలా కాలం క్రితం ఒక వాక్యాలతో సిద్ధమైనటువంటి ఒక చిన్న బుక్ వస్తూ ఉండేది. దాని పేరు పైనుండి సహాయము. మీకు గుర్తుండి ఉంటుంది, ఆ బుక్ చూస్తుంటారు. ఆ బైబిల్ సొసైటీ వారి బుక్ వాక్యాలు, మంచి వాగ్దాన వాక్యాలన్నీ ఏరి ఒక చిన్న బుక్గా వేశారు. దాని పేరు పైనుండి సహాయము. పక్క నుండి సహాయము కాదు, పైనుండి సహాయం. ప్రియ దేవుని బిడ్డరా, అందులో ఎన్నో ఆదరణ వాక్యాలు, ఎన్నో ధైర్యపరిచే మాటలు ఉన్నాయి. కనుక పైనుండి సహాయం, దిక్కులేని వారికి సహాయం చేయడానికి నీకన్నా ఎవరు లేరు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేశాడంట. వెంటనే ప్రార్థన చేసి ముగించగానే దేవుడు అద్భుతమైన జవాబిచ్చాడు. ఏమి జవాబిచ్చాడంటే 15వ వచనం, యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించిరి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రాజు ప్రార్థన చేశాడు, చాలా గొప్ప ప్రార్థన చేశాడు. 7 వచనాలలో ప్రార్థన చేసి ముగించాడు. ముగించిన తర్వాత దేవుడు వర్తమానం ఇస్తూ ఉన్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే 15వ అధ్యాయం 15వ వచనములో, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 15వ వచనములో గొప్ప ప్రార్థనకు జవాబు, ప్రార్థన విజయం మన అంశం. యెహోషాపాతు చేసిన ప్రార్థనకి ఎంత విజయం వచ్చిందో చూడండి. 15వ వచనాన్ని చదువుకుందాం. యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. దేవుడు యెహోషాపాతు ప్రార్థన ఆలకించి యోధా జనాంగం పక్షంగా యుద్ధము చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే యుద్ధము చేస్తాడు. దేవుడు యుద్ధం చేస్తే గాలి ఊదినా వాళ్ళు ఎగిరిపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ అధ్యాయంలో ఎలాంటి అద్భుతమైనటువంటి రీతిని వారు జయించబడ్డారో మనం చూసాం. దేవుడు ప్రార్థన చేయగానే ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని వినిపించాడు. గనుక మీరు ప్రార్థన చేయండి. వ్యాధిలో ప్రార్థన చేసుకుంటాం, కష్టాలలో ఎన్నో చిక్కులు, ఎన్నో ఇబ్బందులు, చాలా రకరకాలైన సమస్యలు, కొన్ని కావాలని కొని తెచ్చుకునే సమస్యలు ఉన్నాయి. కొన్ని సాతాను శోధించడం వల్ల వచ్చేటువంటి శోధనలు కొన్ని ఉన్నాయి. వీటిని శోధన నుంచి బయటపడాలి, శ్రమ నుంచి బయటపడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువును శోధించింది, రాళ్ళు రొట్టెలు చేసుకు తిను, పైనుంచి కిందకు దుగు అని చెప్పేసి సాతానికి ప్రభువు అదే వాక్యంతో జవాబు చెప్పి దాన్ని తరిమి కొట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శోధన సహించేవాడు ధన్యుడు. శోధనలు రాక తప్పవు, శోధనలో పడవద్దు. శోధన జయించడానికి ప్రార్థన చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఎన్నో వాక్యాలు వింటున్నారు, ఎన్నో బోధలు వింటున్నారు. చాలా అదృష్టవంతులు ఈ కాలంలో ఉన్న ప్రజలు. ఎందుకంటే ఇంటిలో కూర్చుని చక్కగా వాక్యం వినే అవకాశం నేటి దినాలలో దేవుడిచ్చాడు. చక్కగా ఇంటిలో కూర్చుని ఆయన పాటలు వినే అవకాశం దేవుడిచ్చాడు. మనము దేవుని వాక్యాన్ని వినాలని ఆశ ఉంటే చాలు, దేవుని వాక్యం మన ఇంటిలోకి వస్తుంది, మన దగ్గరకు వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలు శ్రద్ధగా ఆలకించండి, ఆ వాక్యములను శక్తిని గ్రహించండి, వాక్యమునందు విశ్వసించండి. వినిన వాక్యమును విశ్వసిస్తే
దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, మీరు భూమి మీద దేనిని బంధిస్తారో నేను పరలోకములో వాటిని బంధిస్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. మీరు భూమి మీద వేటిని విప్పుతారో నేను పరలోకములో వాటిని విప్పుతానని వాగ్దానం చేశాడు. ఇంతకుముందు వాక్యంలో ప్రభువు చెప్పినటువంటి వాగ్దానాన్ని మనం అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడునని ప్రభువు చెప్పారు. మీ బిడ్డల మిమ్మలను రొట్టెని అడిగితే రొట్టెకు బదులుగా రాతినివ్వరు కదా. మీ బిడ్డల మిమ్మలను చేపని అడిగితే చేపకు బదులుగా పామునివ్వరు కదా. మీరు చెడ్డవారయ్యుండి మీ బిడ్డలకు మంచి ఈవులని నెరిగియుండగా పరలోకమందున తండ్రి మీకు అంతకంటే శ్రేష్టమైనటువంటి ఈవులు ఇస్తాడని మన దేవుడు చెప్తున్నాడు. సువార్తలలో ఎన్నో విశ్వాసాన్ని బలపరచటానికి ప్రభువు చెప్పాడు. ఆవగింజంత విశ్వాసం నీలే ఉంటే కొండ కదిలి సముద్రంలో పడుతుంది అని ప్రభువు చెప్తున్నాడు. ఆవగింజంత విశ్వాసం అమిరితే కొండ కదిలి సముద్రంలో పడుతుంది అంటున్నాడు. విశ్వాసము లేకుండా ఎవరు కూడా దేవునికి ఇష్టలుగా ఉండలేరు. విశ్వాసము ద్వారా వారు రాజ్యాలు జయించారు. విశ్వాసము ద్వారా వారు సింహాల నోరులు మూశారు. విశ్వాసము ద్వారా ఖడ్గబలాన్ని తప్పించుకున్నారు. అశ్వాసం ద్వారా అగ్నిబలాన్ని తగ్గించబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీలకు రాసిన పత్రికలో విశ్వాస వీరుల గాథ, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల గాథ అక్కడ మనకు కనపడుతున్నది. కనుక చదవండి ప్రియ దేవుని బిడ్డ. విశ్వాసము ఇంత గొప్ప సైన్యము ఆయన రాజ్యం చుట్టూ ఆవరించినప్పుడు, మోహరించినప్పుడు ఆయన పోరాడటానికి శక్తి చాలదు, పారిపోవడానికి దారి లేదు, ఏమి చేయడానికి మాకు తోచటం లేదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేయగానే యెరూషలేము కాపురస్తులారా, యూదావారులారా, యెహోషాపాతు రాజా మీరు ఆలకించండి. ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యుద్ధము యెహోవా మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన పని లేదు. ఆ వర్తమానం ఏంటంటే ప్రార్థించాడు రాజు, ప్రార్థన చేశాడు. దేవుని యొక్క ఆ యొక్క ప్రవచనాన్ని, ఆ ఆదరణ సందేశం అందుకున్నాడు. ప్రజలకు ఏమి చెప్తున్నాడో చూడండి. 20వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 20వ వచనం చివరిలో చెప్తున్నాడు. యెహోషాపాతు నిలబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. ఇంతకుముందు ప్రార్థన పరలోకములంటి దేవుని ఉద్దేశించి సుదీర్ఘమైన ప్రార్థన చేశాడు. ఇప్పుడు యెరూషలేము కాపురస్తులను, యూదా కాపురస్తులను ఉద్దేశించి వారి ఎదుట నిలబడి వారికి ఒక ఆదరణకరమైన మాట తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? యెహోషాపాతు నిలబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలు నమ్ముకోండి, అప్పుడు మీరు కృతార్థులవుదురని చెప్పాడు. గొప్ప మాట. 2 సందేశాలు ఇచ్చాడు. ఒకటి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. సైన్యములకు అధిపతి యెహోవా, సర్వ సృష్టిని సృష్టించిన దేవుడైన యెహోవాను మీరు నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. దేవుని వాక్యం చెప్తుంది, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు, అపరిమిత జ్ఞాన సంపన్నుడు. రాజు చెప్తున్నాడు, యెహోషాపాతు రాజు యెరూషలేము కాపురస్తులకి, యూదా కాపురస్తులతో చెప్తున్నాడు, దేవుడైన యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకోండి, మీరు కృతార్థులగుదురని చెప్పాడు. విజయము పొందుతారు, విజయమును సాధిస్తారని చెప్తున్నాడు. దేవుడు నమ్ముకుంటే స్థిరపరచబడతారు, ఆయన ప్రవక్తలు నమ్ముకుంటే విజయాలు పొందుతారని రాజు తన యొక్క పట్టణ ప్రజలకు, తన యొక్క రాజ్య ప్రజలకు తెలియజేశాడు. దేవదాసయ్య గారు, బైబిల్ మిషన్ స్థాపకులు మొంగమూరి దేవదాసయ్య గారు చెప్పినటువంటి చిన్న మాట, ప్రవక్త మాట వింటే ఫలిస్తాడు. ప్రవక్త మాట వింటే ఫలిస్తారు.
గురువు మాట వింటే గుణపడతారు అని చెప్పారండి. ప్రవక్త మాట వింటే ఫలిస్తారు, గురువు మాట వింటే గుణపడతారు. గనుక ప్రవక్త మాటను వినక గురువు మాటను వినకపోతే వారు ఏమవుతారో మనం చూడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, రాజు చెప్పిన మాటను ఇశ్రాయేలు యూదా రాజ్యానికి మరి యెరూషలేము కాపురస్తులకి యెహోషాపాతు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడైన యెహోవాను నమ్ముకోండి, మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకోండి, మీరు కృతార్థులవుతారని చెప్తున్నాడు. రాజులు ఎంతకాలం ఉంటారు? ఎందరో రాజులు పరిపాలించారు, వారు గతించిపోయారు. ఆయన రాజులను నమ్ముకొనకుడే, వారి ప్రాణం వెళ్ళిపోతుంది. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో ఆ నరుడు ధన్యుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజు గతించిపోయాడు, ఆయన చేసిన ప్రార్థన కనపడుతుంది. ఆయన ప్రార్థన ద్వారా ఎంత గొప్ప విజయాన్ని సాధించాడో మనం చూస్తున్నాం. గనుక దేవుడైన యెహోవాను నమ్ముకోండి, ఆయన ప్రవక్తలు నమ్ముకోండి. విజయము కావాలంటే ప్రవక్తలు నమ్మండి, ఆయన మరి స్థిరపరచబడాలంటే దేవుడిని నమ్మండి. గొప్ప సైన్యముతో వారు పోరాడుకున్న దేవుడే పోరాటాన్ని చేశాడు, గొప్ప విజయం వచ్చింది. వారు తెచ్చుకున్నటువంటి కొల్ల సొమ్ము బహు విస్తారముగా ఉండబెట్టి 3 దినాలు ఆ కొల్ల సొమ్మును వారు సమకూర్చుకున్నారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఎలాగూ చేశాడంటే గొప్ప జయం ఎలాగిచ్చాడని చూడండి. 23వ వచనంలో, అమ్మోనీయులను మోయాబీయులను సేయరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవల్ని పొంచిండి వారి మీద పడిరి. వారు సేయరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టిరి. దేవుని వాక్యం చెలవిస్తుంది, శత్రువు ఒక్క త్రోవని నీ మీదకు వస్తే 7 త్రోవల వారు పారిపోయేటట్లు చేస్తాడు. అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు. అద్భుతమైన విజయాన్ని యెహోషాపాతు రాజు పొందాడు. విజయం వెంబడి విజయం, విజయం వెంబడి విజయం వస్తూ ఉంటే మనుషులకి అహంకారం, గర్వం, దేవుడంటే లెక్కలేనితనం, ఇరుగు పొరుగు వారంటే లెక్కలేనితనం వస్తుంది. జయం, సక్సెస్ అన్ని సక్సెస్ అయితే అహంకారం ఆకాశాన్ని గెలిపోద్ది, గర్వం ఆకాశాన్ని అంటుతుంది. గర్వ హృదయాలందరూ యెహోవాకు హేయులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఆయన చేసింది ఏంటంటే ఆహాబు కుమారుడితో స్నేహం చేశాడు. ఆహాబు కుమార్తెను ఆయన తెచ్చుకుని కోడలను చేసుకున్నాడు, అతల్య రాణి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన జీవితంలో ఇంత గొప్ప మేలు చేశాడు దేవుడు, ఇంత గొప్ప అద్భుతాన్ని చేశాడు. కానీ చివరిలో ఆయన చేయకూడని స్నేహం చేసి దేవుని చేత మరి శిక్షించబడినటువంటి విధానాన్ని మనమే చూడగలుగుతాం. ఇది అయిన తరువాత యూదారాజుని యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజును ఆహాజ్యతో స్నేహము చేసెను. ఈ 35వ వచనం మరొకసారి ధ్యానించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. బైబిల్లో చాలామంది ప్రార్థనలు చేశారు. ఎబ్బేజు ప్రార్థన చేశాడు, నా సరిహద్దు విశాలపరచు. యాకోబు ప్రార్థన చేశాడు, నేను వెళుచున్న మార్గంలో నాకు కాపాడి తిండికి ఆహారము, ధరించడానికి వస్త్రాలు నాకు దయచేస్తే నా రాబడిలో 10వ భాగం ఇచ్చుకుని ఈ రాయిని నేను నీ మందిరాన్ని నేను నీవే నాకు దేవుడిగా ఉంటావని తెలియజేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గనక సమయము నువ్వు బట్టి మరొకసారి మరొక అంశంతో మనం కలుసుకుందాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. చిన్ని ప్రార్థన. కృపగల దేవ, ప్రేమగల మా తండ్రి, దయాదాక్షిణ పూర్ణుడా, కృపా సమృద్ధి కలిగిన దేవా, నీకు వందనాలు. భక్తుల ద్వారా మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదని కొనియాడబడ్డారు. అందును బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో వాక్యమైన బిడ్డలు యెహోషాపాతు మీదకి యుద్ధానికి విస్తారమైన సైన్యం వచ్చినప్పుడు ఏమి చేయటకు మాకు తోచటం లేదు, యుద్ధం చేయడానికి శక్తి సరిపోదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన ఆదరణ సందేశాన్ని ఇచ్చి ఆ శత్రు సైన్యాన్ని నిర్మూలన చేశావు. గనుక మీకు వందనాలు. నీ బిడ్డలకు ఉన్నటువంటి శత్రుఘాసను అంతరింపచేయండి. వారి శరీరంలో బాధల నుంచి విడుదల కలిగించండి, వారి కుటుంబంలో బాధల నుంచి విడుదల కలిగించండి. బలమైన ప్రార్థన, ఉపవాస ప్రార్థన వారు చేసుకుని నీ దగ్గర నుంచి విడుదల పొందడానికి, సహాయం పొందడానికి, నీ సన్నిధిలో జయము పొందడానికి
పరిపూర్ణమైన విశ్వాసాన్ని బిడ్డలకు ప్రసాదించుమని సర్వశక్తిమంతుడైన యేసు క్రీస్తు వారి కృపగల మహిమగల ప్రేమగల నామాన్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరణాత మరణాత. మన యొక్క మందిరము నెల్లూరు నగర పరిధిలో ఉన్నటువంటి పాత వేదాయపాలెం సప్తగిరి కాలనీ మినీ బైపాస్ రోడ్ నందు మన మందిరం ఉన్నది. మీరు రావాలని ప్రేరేపణ కలిగినప్పుడు మన మందిరానికి రండి. అలాగే మన మందిర ఆరాధన కార్యక్రమాలు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు జరుగుతున్నాయి. అలాగే రోగుల కొరకు, అనారోగ్యవంతులు, నిరుద్యోగుల కొరకు, సమస్యలు ఉన్న వారి కొరకు ప్రతి శుక్రవారము ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు ఉపవాస ప్రార్థన జరిగిస్తున్నాం. వచ్చి మేలు పొందండి. చివరిగా 3వ విషయం, మరి యుక్త కాలంలో వివాహము జరగక 30, 35, 40 సంవత్సరాలు దాటి అన్నీ కలిగి ఉండి కూడా వివాహము కాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారి కొరకు మన మే నెల నుండి స్పీడ్ క్రిస్టియన్ మ్యాట్రిమోనీ అనేది ఒకటి మనం ప్రారంభించాం. దాని ద్వారా పెద్ద ఖర్చు ఏమీ ఉండదు, శ్రమ ఏమీ ఉండదు. దేవుని నామం పైన ప్రార్థన చేసి ఆయన బిడ్డలకు సహాయం చేయడానికి ఇది ఏర్పాటు చేసాం. మీకు అవసరం అనుకుంటే వచ్చి ఆ యొక్క సహాయాన్ని కూడా మీరు పొందవచ్చు. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను, మీ సంఘాలను, మీ సేవకులను, సంఘ కాపులను దేవుడు దీవించి నెల్లూరు నగరములో, నెల్లూరు జిల్లాలో బలమైన ఘనమైన సేవ జరిగించుకును గాక. మరణాత మరణాత మరణ. ఇంతవరకు మీరు విన్న వాక్యం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ పి యెషయా, బైబిల్ మిషన్ చర్చ్, సప్తగిరి కాలనీ, పాత వేదాయపాలెం, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. మా ఫోన్ నెంబర్స్ 9949413596 మరి ఒక నెంబర్ 9290306319. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్. మరణాత.